అండ్ ఇంకొకటి హెల్పింగ్ ఇవన్నీ అంటున్నారు. ఇప్పటి వరకు మీరు ఎంత మందిని హెల్ప్ చేశారు? ఇంతమందికి అని లేదు. సో చాలా మందికి. అండ్ ఇంకొకటి ఇది కూడా చెప్పాలి నేను. సో చాలా మంది వీడియోస్ లో చూసేది మాత్రమే హెల్పింగ్ అనుకుంటున్నారు. సో మీకు అదే అనుకుంటారు, వీడియోస్ లో ఈ హెల్పింగ్ చాలా మంది ఇదే అనుకుంటారు. అండ్ ఇలాగే కొంతమంది ఏమనుకుంటున్నారు, హెల్పింగ్ చేసేది ఎవరైనా వీడియోస్ చూపించుకుంటారా? హెల్పింగ్ చేసేది ఆ దేవుడికి మాత్రమే తెలియాలి, 10 మందికి ఎందుకు తెలిసేలాగా చేసుకుంటున్నావు, నువ్వు ఒక్కడే హెల్ప్ చేస్తున్నావా అని అనుకుంటారు. సో గుర్తుపెట్టుకోండి, మీకు కొంతమంది 5% మాత్రమే హెల్పింగ్ చేసేది కనిపిస్తుంది వీడియోస్ లో. కనిపించింది 95% బయట హెల్ప్ చేస్తున్నాను, అది ఎవరికి తెలియదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిరాక్స్ షాప్కి వెళ్తున్నాను. సో అక్కడ స్కూల్ పిల్లలు వస్తుంటారు, లైక్ జామెట్రీ బాక్స్ కానీ లేక ఇంకేమైనా రికార్డ్స్ కానీ అవన్నీ తీసుకుంటారు. లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ ని, అరే 10 రూపీస్ తగ్గింది, మీ దగ్గర ఒక 10 రూపీస్ ఇవ్వవే అని చెప్పేసి ఇలా గర్ల్స్ అయినా సరే బాయ్స్ అయినా సరే. అలాంటి టైంలో మా ప్రాబ్లమ్స్ ఉన్నావా, సరే నేను పే చేసేస్తాను, మీ దగ్గర పెట్టేసుకోండి అని అంటే, వద్దనా అంటే బయట వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకుని వద్దని అంటారు. అలా ఏం బాధపడకమ్మా, నేను ఒక యూట్యూబర్ని, నేను అందరికి హెల్ప్ చేస్తుంటాను అని చెప్పేసి వీడియోస్ చూపించిన తర్వాత ఓకే అన్న హెల్ప్ చేయని చెప్పి అది హెల్ప్ చేసిన. అది వీడియోలో ఏమైనా రికార్డ్ అయిందా? కాలేదు. నేను కెమెరా అనేది హోల్డ్ చేసేది సాటర్డే సండే మాత్రమే హోల్డ్ చేస్తాను కెమెరా. మిగతా అన్ని డేస్ లో మండే టు ఫ్రైడే హెల్పింగ్ చేసేది ఎవరికైనా కనిపిస్తుందా? కనిపించదు. ఆ బయట ఇలాగే చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రైడింగ్ చేసుకుంటూ వెళ్తా. రీసెంట్లీ సంక్రాంతికి జరిగింది. ఈ కైట్స్ కట్ అయ్యి ఇట్లా వెళ్ళిపోతుంటాయి కదా. సో వెళ్ళిపోతున్న టైంలో, రైడింగ్ చేసుకున్న టైంలో ఒకడు నా బైక్ ఎదురుగా వచ్చేసి వానికి జస్ట్ మిస్ యాక్సిడెంట్ అవుతుండే. సో నేను స్టాప్ చేసి, ఏంద్రా ఇట్లా ఏంది రోడ్ పైన కొంచెం అయితే యాక్సిడెంట్ అవుతుండే అని చెప్పేసి అంటే, ఏం లేదన్న కైట్ కట్ అయిపోయింది, కైట్ కోసం ప్రాణాల వరకు ఎందుకురా నీకు అని అంటే, అన్న మేము కైట్ కొనుక్కునే సిచ్యువేషన్ లేదు. పైసలు ఇస్తే చెడిపోదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను క్లియర్ గా తెలుసుకుంటాను అతనికి పైసలు నీడ్ ఉంది, ఖచ్చితంగా దానికి మాత్రమే యూజ్ చేస్తాడు. ఓకే జెన్యున్ గా నీడ్ ఉందంటే అప్పుడు మాత్రమే అమౌంట్ హెల్ప్ చేస్తా. లైక్ చిన్న చిన్న కిడ్స్ కి ఏంటంటే అమౌంట్ హెల్ప్ చేస్తే వాళ్ళు మిస్యూజ్ చేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళకి డైరెక్ట్ గా ఓకే నీకు పతంగ్ కావాలంటున్నావు కదా, పతంగ్ ఇప్పిస్తా. అలాగే నాకు తెలిసిన నేచరే ఫుడ్ సంబంధించి ఏం తింటావు చిన్న అని అంటే, అన్న ఇట్లా చికెన్, అప్పుడు ఆ రోజు నేను చికెన్ లెగ్ పీస్ తింటా అన్నాడు. సో చికెన్ లెగ్ పీస్ అన్న మా ఫ్యామిలీ కూడా ఎవరు తినారన్న, మేము ఎప్పుడో ఒకసారి 1 month ఒకసారి తెచ్చుకుంటాం అంటే, ఓకే ఫ్యామిలీ కూడా తీసుకెళ్ళిపోను. ఇది రికార్డ్ అయిందా కెమెరాలో? ఇది రికార్డ్ అవ్వదు. ఇలాగే ఇతను కూడా ఉన్నాడు, నా కెమెరామ్యాన్ ఎవరైతే ఉన్నారో నా కెమెరామ్యాన్ కూడా ఉన్నాడు. సో తను కూడా తన ముందే జరిగింది ఈ సిచ్యువేషన్, తను కూడా తెలియదు ఏమో అన్న హెల్ప్ చేస్తున్నాడు లేదో అని నా కెమెరామ్యాన్ అనుకుంటాడు. కానీ ఆ రోజు ఈ సిచ్యువేషన్ ఎదురైంది. ఆ రోజు పానీపూరి బండి దగ్గర ఇట్లా వెళ్తుండే 2 పిల్లలు, అన్న నువ్వు యూట్యూబర్ అన్న మా కూడా హెల్ప్ చేయి, అందరికి చాక్లెట్స్ ఇస్తూ ఉంటారు కదా అంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నా దగ్గర చాక్లెట్స్ లేవు ఆ రోజు. సో చాక్లెట్స్ లేవు అన్న, మాకు చాక్లెట్స్ ఇట్లాంటివి ఏం వద్దు కానీ అన్న పానీపూరీలు ఇప్పాను అని చెప్పేసి, ఏం తింటారో తిన అని చెప్పేసి కట్లెట్ కానీ పానీపూరి కానీ తిన్నారు. అదంతా రికార్డ్ అయిందా? కాలేదు. కానీ నా కెమెరామెన్ అన్నాడు, ఇన్ని రోజులు హెల్పింగ్ చేస్తున్నావా లేదని నాకు ఒక డౌట్ ఉండే, బట్ నా కళ్ళ ముందు నువ్వు వీళ్ళకి హెల్ప్ చేసినావు, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇదంతా మన కెమెరా రికార్డ్ అవ్వలేదు. సో జెన్యూన్ హెల్ప్ చేస్తున్నాం, ఓకే అదని అని అనుకోను. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరో అనుకోవాలని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు కదా, వీళ్ళకి జెన్యూన్ గా అనిపించింది అని చెప్పేసి నేను హెల్ప్ చేస్తలేను. నేను హెల్ప్ చేస్తున్నా లేదని నాకు తెలిసే చాలు, ఆ దేవుడికి తెలిసే చాలు, అంతే. కొన్ని మాత్రమే 5% మాత్రమే కెమెరాలు రికార్డ్ అవుతున్నాయి, 95% కెమెరాలు రికార్డ్ అవ్వట్లేదు. ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి, ఇంకా ఎంతో మందికి హెల్ప్ చేశాను నేను. కెమెరామెన్ కి మరి లెగ్ పీస్ గానీ పానీపూరి తినిపించిరా లేదా? కెమెరామెన్ కి ప్రతిసారి ఇప్పుడు ఏమైనా షూట్స్ ఉన్నాయనంటే ప్రతిసారి బిర్యానీ అయినా సరే, ఇంకేమైనా జ్యూసెస్ అయినా సరే, ఇంకేమైనా లైక్ చికెన్ సంబంధించిన ఇవి ప్రతి ఒక్కటి తినిపిస్తాను. నేను తనతో కలిసే నేను తింటాను. అయితే మా ఊళ్ళో రిజైన్ చేసి సూర్యతో వెళ్ళిపోండి అమ్మా, రోజు బిర్యానీ పానీపూరీలు అన్ని దొరుకుతాయి. ఓకేనా? మేమేం తినిపియం వీళ్ళకి, ఓన్లీ జస్ట్ వీడియో ఆన్ చేస్తాం, పంపించేస్తాం. సూర్యతో ఉంటే అన్ని వచ్చేస్తాయి. ఓకే. అండ్ అసలు ఏంటిది మీ అంబిషన్ ఏంటిది? అంటే ఇవన్నీ మీరు ఏదేదో అంటున్నారంటే, సమాజాన్ని మార్చాలి, 10 years తర్వాత నేను మొత్తం గోల్ అంతా ఇట్లా ఉండొద్దు, కరప్షన్ అంతా ఆపేయాలి, ఇవన్నీ అంటున్నారు కదా, ఒక్కడి వల్ల సాధ్యం అవుతుందా? ఎందుకు ఇంత ఆ థాట్ ఎందుకు వచ్చింది మీకు? యాక్చువల్ అందుకే నేను చెప్పిన, నేను ఒక్కడే చేయలేను కాబట్టి ప్రెసెంట్ బ్యాక్గ్రౌండ్ అనేది బిల్డ్ చేసుకుంటున్నాను. అది ఫైనాన్షియల్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ బిల్డ్ అనేది చేసుకుంటున్నాను. మనం అందరూ కలిస్తేనే ఈ సొసైటీని మార్చొచ్చు. సొసైటీని మార్చాలంటే ముందు మనం మారాలి. మనం ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాము, మనం పర్ఫెక్ట్ గా ఉంటేనే సొసైటీని మార్చొచ్చు. సో అందరితో ప్రెసెంట్ నేను ఒక్కనే ఉన్నా, ప్రెసెంట్ ఉన్నది. కొంతమంది ఉన్నారు, బట్ వాళ్ళు చిన్న ఎట్లా అంటే, ఒక 1 crore ఇచ్చేస్తాము, స్టాప్ అయిపోండి, మా మీద క్వశ్చన్ చేయొద్దు అని అంటే స్టాప్ అయిపోయే వాళ్ళు ఉన్నారన్నమాట. సో అలా స్టాప్ అవ్వకుండా పేరెంట్స్ మాట కూడా, ఒకవేళ మనకి ఒక థ్రెటింగ్స్ వస్తాయి, ఎట్లా అంటే, రే నువ్వు నా మీద ఎదురు తిరిగినావంటే మీ పేరెంట్స్ ని చంపేస్తా అనగానే వాడు సైలెంట్ అయిపోతాడు. లేకుంటే ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఇట్లా ఫేస్ చేస్తున్నావు కదా, 1 crore ఇచ్చేస్తా, సైలెంట్ అయిపో అంటే సైలెంట్ అయిపోతాడు. అలా కాకుండా నేను సేమ్ శ్రీకృష్ణుడు చెప్పిన మాట, పేరెంట్స్ లెక్క చేయకుండా, వాళ్ళు అంత ప్రాబ్లమ్స్ ఉన్నానన్నా కూడా లోక కళ్యాణం కోసం శ్రీకృష్ణుడు ఎట్లయితే చేసిండో సేమ్
అది ఎట్లైనా కావచ్చు, పేరెంట్స్ అయినా కావచ్చు, నాకు తెలిసిన ఎవరైతే ఉంటారో నాకు క్లోజ్ అయిన వాళ్ళైనా కావచ్చు, ఎవరు ఎలా ఉన్నా సరే వీళ్ళకన్నా లోక కళ్యాణం అనేది ఇంపార్టెంట్. నా పేరెంట్స్ ఎట్లయితే నాకు అమ్మ నాన్ననో, వేరే పేరెంట్స్ వాళ్ళకు కూడా అమ్మ నాన్ననే కదా, వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి కదా. సో అట్లాగే వాళ్ళందరినీ మారుస్తాను. ప్రజెంట్ ఉన్న అయితే నేను సిచ్యువేషన్ లో నేను ఒక్కడే ఉన్నాను. మిగతా వాళ్ళకి కొంచెం నాలాగనే ఎంత వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా సరే వాళ్ళు మారాలని తెలిసిన రోజు వాళ్ళు నా టీంలో జాయిన్ అవుతారు.